శ్రీలంక పరిణామాలు ఆసక్తిగా కనిపిస్తున్నాయి. ఆ దేశంలో ఈ నెల 21వ తారీఖున అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. భారత సరిహద్దునున్న దేశం కావడంతో ఇండియాకు కూడా శ్రీలంక పరిణామాలు అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి అంశం. దానికి అనుగుణంగానే ఇప్పటికే భారత ప్రభుత్వ భద్రతా సలహాదారు శ్రీలంక వెళ్ళి ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో రేసులో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరితోనూ సమావేశమయ్యారు. వారితో చర్చించారు. భారత ప్రభుత్వం నుంచి తమ వైఖరిని, అదేవిధంగా భారతదేశం పట్ల వారి విధానాల్ని చర్చించారు. ఈ నేపథ్యంలోనే శ్రీలంకలో జరుగుతున్నటువంటి ఎన్నికలు అందరికీ కీలకంగా మారుతున్నాయి. ముఖ్యంగా 2 ఏళ్ల క్రితం శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రజల తిరుగుబాటు దేశమంతా కాకుండా ప్రపంచమంతా ఒక కీలక పరిణామంగా మారింది. ఆ తర్వాత జరుగుతున్నటువంటి అధ్యక్ష ఎన్నికలు కావడంతో ఈసారి ఆ దేశంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ముఖ్యంగా రనిల్ విక్రమసింఘే, ప్రేమదాస వారసుడు వీళ్ళంతా కూడా ఈసారి కూడా ఎన్నికల్లో తమ పట్టు నిలుపుకోవాలనేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే అన్ని పార్టీలకి భిన్నంగా ఈసారి సంప్రదాయానికి భిన్నంగా శ్రీలంకలో మార్క్సిస్ట్ పార్టీగా చెప్పుకుంటున్న జనతా విముక్త పెరమున ముందుకొస్తుంది. ఆ పార్టీకి చెందినటువంటి అరుణ్ కుమార్ దిశనాయకకు పెద్ద స్థాయిలో ప్రజల మద్దతు లభిస్తుంది. ఆర్థిక సంక్షోభ సమయంలో ప్రజల తిరుగుబాటు సందర్భంలో కీలకమైనటువంటి పాత్ర పోషించిన దిశనాయకే నాయకత్వానికి ప్రజల్లో ఆదరణ కనిపిస్తుంది. దీన్ని భారత ప్రభుత్వం కూడా గమనించింది. ఇప్పటికే భారత విదేశాంగ మంత్రి జైశంకర్ 2 నెలల క్రితమే దిశనాయకేను ఢిల్లీకి ఆహ్వానించారు. ఢిల్లీలో ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇటీవల ఎన్నికల సందర్భంలో కూడా దిశనాయకే తమ వైఖరి ఎలా ఉండబోతుందో వెల్లడించారు. భారత ప్రభుత్వం తమకు కీలకమైనటువంటి దేశంగా ఆయన చెబుతున్నారు. భారత్తో అన్ని రకాల సంబంధాలు మెరుగుపరుచుకోవాలని తాము ఆశిస్తున్నట్టుగా వెల్లడించారు. ముఖ్యంగా విద్యుత్ రంగంలో తమ దేశానికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లోనూ భారత్దే ప్రధాన పాత్రగా దిశనాయకే చెప్తున్నారు. ఇప్పుడు శ్రీలంకలో అన్ని రకాల ఎగ్జిట్ పోల్స్ కూడా దిశనాయకేకి కాస్త మొగ్గుందన్నట్టుగా చెప్తున్నారు. జనతా విముక్త పెరమున తరపున ఆయన 2019 ఎన్నికల్లో కూడా అధ్యక్ష స్థానానికి పోటీ పడ్డారు. కానీ అప్పట్లో ఆయన ఓటమి పాలయ్యారు. 3 సార్లు పార్లమెంటుకి ఎన్నికైనటువంటి 55 ఏళ్ల ఈ యువనేతకు శ్రీలంకలో యూత్ నుంచి భారీగా మద్దతు లభిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆ పార్టీ ఇప్పటికే పట్టు సాధించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 21వ తారీఖున జరగబోతున్నటువంటి ఎన్నికల్లో దిశనాయకే సారథ్యంలోని జనతా విముక్త పెరమున ఆధిక్యతను సాధిస్తుందా, కొత్త పార్టీ ఈసారి శ్రీలంకలో జెండా ఎగరవేయబోతుందా అన్న దాని మీద ప్రపంచమంతా ఆసక్తిగా పరిశీలిస్తోంది. అందులో భారతదేశానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి పరిణామం కాబట్టి మరింత సునిశ్చితంగా భారత ప్రభుత్వం పరిశీలన జరుపుతోంది. ముఖ్యంగా శ్రీలంకలో ఇప్పటికే ఆర్థిక సంక్షోభం ఛాయలు కొనసాగుతున్నాయి. ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. దాంతో మాజీ అధ్యక్షులు, ఒకప్పుడు పాలక పార్టీలుగా ఉన్నటువంటి పార్టీలకు సంబంధించిన వారసులు ఈసారి ఎన్నికల్లో దిగుతున్నప్పటికీ వారికి ఆశించినంత మద్దతు దక్కట్లేదు. ఈసారి విధానాలు మార్చాలని, కొత్త పార్టీకి పట్టం కట్టాలనేటువంటి ఆలోచన శ్రీలంక ప్రజల్లో ఎక్కువగా వినిపిస్తున్నట్టుగా అక్కడి నుంచి కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిజంగానే శ్రీలంకలో మార్పు జరుగుతుందా? జనతా విముక్త పెరమున పార్టీ జెండా ఎగరేస్తుందా? దిశనాయకే సారథ్యంలో కొత్త అధ్యక్షుడు శ్రీలంకకి రాబోతున్నారా అన్నది మాత్రం కీలకమైనటువంటి పరిణామం. దానికి ఆ దేశంలో ఉన్నటువంటి ఓటర్లు ఈ నెల 21న తమ తీర్పు వెల్లడించబోతున్నారు.